అభివృద్ధి అనేది వెంటనే జరిగే ప్రక్రియ కాదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశం సాంకేతికంగా లేటుగా అందిపుచ్చుకుంది. దీని ఏంటంటే చంద్రబాబు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఎక్కువ సందర్శించి అక్కడ టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని. అన్నా క్యాంటీన్ కూడా మనది కాదు. సో తుఫాను ప్రభుత్వం అంటే కేవలం పరిపాలించడమే కాదు, ప్రజల్ని ప్రొటెక్ట్ చేయాలి. మన బాహుబలి సినిమాలో కూడా అదే చూపిస్తారు. అభివృద్ధి అంశం మీద ఒక స్టాండ్ మైండ్ సెట్ పబ్లిక్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ CEO తీసుకురావడం, ఇప్పుడు మన భారతదేశంలో ఆయన తీసుకురావడానికి నాకు కారణం ఏంటి, నాకు 1997లో హైదరాబాద్ బిల్ గేట్స్ వచ్చాయి. సో తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. సో దాదాపుగా 27 years తర్వాత మళ్ళీ ఇప్పుడు అమరావతికి వచ్చారు. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే అభివృద్ధి అనేది వెంటనే జరిగే ప్రక్రియ కాదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశం సాంకేతికంగా లేటుగా అందిపుచ్చుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఇండస్ట్రీ కూడా పారిశ్రామిక విప్లవం కూడా 69లో వచ్చింది. సో అంతకుముందు జర్మనీ, జపాన్ ఇవన్నీ కూడా ముందుగానే అప్డేట్ తోటే వాళ్ళ మిషనరీ కావచ్చు, వాళ్ళ వ్యవస్థలు అంతా కూడా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ రంగం కావచ్చు, మెకానిజం సిస్టమ్ కావచ్చు, ఇవంతా కూడా వాళ్ళు వేగంగా డెవలప్ అవడానికి ఒక అవకాశం ఉంది. కానీ మనది 90లో మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇతర దేశాలు ఎక్కువగా ఈయన ఏంటంటే చంద్రబాబు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఎక్కువ సందర్శించి అక్కడ టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని. ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ కూడా మనది కాదు. తమిళనాడు జయలలిత గారిది అమ్మా క్యాంటీన్. అమ్మా క్యాంటీన్ కోసం 9 మందిని మంత్రులను పంపించి స్టడీ చేసి అక్కడ అమ్మా క్యాంటీన్ని ఇక్కడ అన్నా క్యాంటీన్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుందని ఒక ఫార్ములా తీసుకొచ్చి దాన్ని అన్నా క్యాంటీన్గా, అంటే అన్నా అంటే ఎన్టీ రామారావు గారు కాబట్టి అలా ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ఈ పరిపాలన పరంగా వేగంగా, అంటే ఇప్పుడు బాధితులకి వెంటనే పరిహారం అందాలి. ఉది తుఫాన్ లాంటి జరిగింది. సో తుఫాను ప్రభుత్వం అంటే కేవలం పరిపాలించడమే కాదు, ప్రజల్ని ప్రొటెక్ట్ చేయాలి. మన బాహుబలి సినిమాలో కూడా అదే చూపిస్తారు. అంటే ప్రజల్ని కాపాడేవాడే రాజు, నాయకుడు, లీడర్షిప్, పవర్ఫుల్ లీడర్షిప్ అదే చూపిస్తారు. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ప్రజల్ని కాపాడుతూ వాళ్ళ డెవలప్ యాంగిల్లో ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 97లో ఆయన హైదరాబాదు మన ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్న అది ఓపెన్ చేశారు, సైబర్ టవర్ ఓపెన్ చేశారు. ఆ సైబర్ టవర్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది కాంట్రవర్సీ చేశారు, అవన్నీ చేశారు. కానీ నేను ఎప్పుడు ఏమంటానంటే అభివృద్ధి అంశం మీద ఒక స్టాండ్ మైండ్ సెట్ పబ్లిక్ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది వైసీపీ వాళ్ళు వ్యతిరేకించవచ్చు, వైసీపీ వాళ్ళు చేసింది కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించవచ్చు. సో గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు మనకి ఏవైతే వాలంటరీ వ్యవస్థ ఉందో, వాలంటరీ వ్యవస్థ గ్రామాల్లో చాలా బలంగా ఉంది, అది మంచి వ్యవస్థ అని నేను చెప్పా. అందరూ వ్యతిరేకించినా సరే నేను దాన్ని అప్రిషియేట్ చేశాను. అంటే మంచి కానీ డెవలప్మెంట్ అంశం కానీ పబ్లిక్ ఎప్పుడు కూడా దాన్ని స్వాగతించాలి. అలా స్వాగతించగలిగితేనే ప్రభుత్వానికి స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ CEO తీసుకురావడం, ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు ఆయన 2025లోనే 20,000 కోట్లు పెట్టారు ఉద్యోగం, 26,000 కోట్లు పెట్టారు పెట్టుబడి. అదేవిధంగా ఈ మైక్రోసాఫ్ట్లోనే మన భారతదేశం మొత్తం కూడా 20,000 ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు ఆయన తీసుకురావడానికి నాకు కారణం ఏంటి, నాకు తెలిసింది ఏంటంటే 2026, 29 అంటే ఇప్పటి నుంచి ఈ 3 సంవత్సరాల లోపు భారతదేశంలో మైక్రోసాఫ్ట్ ద్వారా 1,58,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ ఉంది ఆయనకి. ఇప్పుడు అందుకే ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ముంబై వెళ్ళారు. సో ఆయన కూడా కలవచ్చేమో. కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే పెట్టుబడులు తీసుకురావడానికి ప్రధానమైన అవకాశం కలిగి ఎవరు పెట్టుబడులు పెడితే వాళ్ళని కలుస్తారు. ఇది ఒక ప్రధాన అంశం. కాబట్టి 1,58,000 కోట్లు పెట్టుబడి పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇది మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ పబ్లిక్ లో ఎప్పటి నుంచో ఉంది, 25 years నుంచి ఇక్కడ మన ఇండియాలో బాగా బలంగా ఉంది. కాబట్టి అలాంటి కంపెనీకి ట్రస్ట్ ఉంటుంది, పబ్లిక్ మీద నమ్మకం ఉంటుంది, ఎంప్లాయీస్ అందరూ వేగంగా వస్తారు, అంటే గ్రోత్నెస్ వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి కంపెనీలు కనుక తీసుకురాగలిగితే ఇంకో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఏంటి ఇమేజ్ని పెంచుకోవడం కోసం, అమరావతి ఇమేజ్ పెంచుకోవడం కోసం కాదు, అలాంటి వ్యక్తిని కనుక తీసుకొస్తే మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా వెంటనే, అంటే ఆయన అలాంటి పెద్ద వ్యక్తి వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు, ఆ నమ్మకం ఉంది కాబట్టి అన్న ఉద్దేశంతో అక్కడ కూడా పెట్టుబడులు, అమరావతిలో ఎక్కువ పెట్టుబడి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.